డైలీ టేస్ట్ ది డైలీ. కవితపై బగ్గుమంటోంది బీఆర్ఎస్ లోకం. ఇన్నాళ్లు అధిష్టానం ఆదేశాలతో మౌనం వహించిన వారందరికీ ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చింది. పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో క్యాడర్ లో ఆవేశం కట్టలు తెంచుకుంది. కొందరు పార్టీ ఆఫీసుల్లో ఫోటోలు తొలగిస్తే మరికొందరు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. అసలు పార్టీలో కవిత ఉంటే ఎంత పోతే ఎంత అంటున్నారు గులాబీ శ్రేణులు. ఇన్నాళ్లు కవిత అంటోంది, హైకమాండ్ వింటోంది. కానీ కవిత గురించి పార్టీలో ప్రశ్నించే వారికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఒక్క సస్పెన్షన్ తో అందరికీ క్లారిటీ ఇచ్చేశారు గులాబీ బాస్. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నోళ్లు ఒక్కసారిగా ఓపెన్ అయ్యాయి. గతంలో కవిత విషయంలో ఎవరూ స్పందించొద్దని అధిష్టానం నుంచి ఆదేశాలు ఉండడంతో ఆ పార్టీ నేతలు ఎవ్వరూ మాట్లాడలేదు. కేడర్ కు ఏం సమాధానం చెప్పాలో తెలియక గందరగోళంలో పడ్డారు. ఇప్పుడు సస్పెన్షన్ వేటు వేయడంతో అంతా ఒక్కసారిగా బయటకు వచ్చి కవితపై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ దృష్టిలో కార్యకర్త అయినా కుమార్తె అయినా ఒక్కటే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ నిర్ణయమే అందరికీ శిరోధార్యమని చెప్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అసలు సహించేది లేదని, హరీష్ కేటీఆర్ పై అవినీతి ఆరోపణలు సరికాదని, కవిత సస్పెన్షన్ తో పార్టీకి వచ్చే నష్టమేమీ లేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. యావత్ బీఆర్ఎస్ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతుంది. ఇలా కేసీఆర్ గారు తన కూతురైనా కానీ ఎవరైనా కానీ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరిని కూడా ఉపేక్షించడం సంగతి అందరూ తెలిసియాలి. కేసీఆర్ కూతురు ఉంటే అంతర్గతంగా మీరు కూర్చుని మాట్లాడుకోవాలి. కానీ బహిర్గత వేదికల మీద మీడియా ద్వారా మాట్లాడుతుంటే దాంట్లో అంతర్గతం ఏంటంటే ప్రజలకు అర్థమైపోయింది. యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అర్థమైపోయింది. బీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, హద్దు మీరితే ఎవరినైనా ఉపేక్షించేది లేదంటున్నారు సీనియర్ నేతలు. కవితపై వేటు ప్రజల్లో బీఆర్ఎస్ పై నమ్మకాన్ని పెంచిందని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా, గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వ్యక్తులపైన ఇదే పద్ధతిలో చర్యలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు కూడా క్రమశిక్షణ ఉల్లంఘించిన సందర్భంలో కవిత మేడం పైన కూడా సస్పెన్షన్ వేయడం జరిగింది. పార్టీకి ఎవరు ద్రోహం చేసినా ఇదే గతి పడుతుందన్నారు బీఆర్ఎస్ మహిళా నేతలు. చాలా పార్టీలు వచ్చాయి పోయాయి, కవిత సొంత పార్టీ పెట్టినా నష్టం ఉండదని చెప్తున్నారు. మీది రక్తబంధం పేగుబంధం కావచ్చు, మాది పార్టీ బంధం, కేసీఆరే మా బాపు అంటున్నారు. ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీది రక్తబంధమే కావచ్చు, మీరు కన్నకూతురు కావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ఒక కన్న తండ్రిలాగా, కోట్లాది మంది ప్రజలు ఈరోజు కేసీఆర్ గారిని బాపోని పిలుచుకుంటారు. నువ్వు నాన్నని పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు, కానీ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపోని పిలుచుకుంటారు. అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది, బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది. బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చలేదేమో కానీ కేసీఆరే బీఆర్ఎస్, బీఆర్ఎస్ఏ కేసీఆర్. మొత్తంగా కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ నేతలంతా ఒక్కసారిగా ఆమెను టార్గెట్ చేశారు. వరుసపెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వీటన్నిటిని కవిత ఒక్కరే ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.